హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో వచ్చేసి కిచిడి తయారు విధానం అండి. కిచిడి అనేది తయారు చేయడం చాలా ఈజీ. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇది మార్నింగ్ టిఫిన్స్కి లేదంటే లంచ్ బాక్స్కి దేనికైనా చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఇంట్లో కాయగూరలు ఏమీ లేనప్పుడు ఇలా ప్రిపేర్ చేసుకుంటే చాలా ఇష్టంగా కూడా తింటారు పిల్లలు. ఇప్పుడు నేనైతే ఒక టీ గ్లాసుడి కందిపప్పు, ఒక పెద్ద గ్లాస్తో బియ్యం తీసుకుంటున్నాను. ఈ రెండు కలిపి కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇంకా ముందుగా తీసుకున్నాం కదా టమాటో, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, బంగాళదుంప, క్యారెట్ అన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అల్లం కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అల్లం మిరియాలు దంచి పెట్టుకున్నాం అనుకోండి, ఘాటు బాగుంటుంది. ఇంకా కుక్కర్ అయితే కుక్కరు లేదంటే నార్మల్ తపేలో కూడా పెట్టుకోవచ్చు. ఆయిల్ వేసుకొని ఈ అల్లము మిరియాలు కలిపి దంచి పక్కన పెట్టుకుందామండి, చితక్కొట్టేసుకొని. ఇంకా ఆయిల్ కాగిన తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకున్నాను. ఈ కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా అల్లము మిరియాలు, ఈ పేస్ట్ కూడా వేసేద్దాం. మిరియాలు వేయడం వల్ల పిల్లలకి కఫం అది చేయదండి. పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి కూడా టేస్ట్ కూడా బాగుంటుంది. ఇవి వేగిపోయిన తర్వాత మనం బంగాళదుంపలు, క్యారెట్లు కూడా వేసేద్దాం. కాయగూరలు ఏముంటే అవి కూడా వేసేసుకోవచ్చు. బీన్స్ వేసుకుంటే బాగుంటుంది ఇంకా టేస్ట్. ఎందుకంటే పిల్లలకి అన్ని రకాల ప్రోటీన్లు ఒకేసారి అందుతాయి ఒకే ఫుడ్లో. ఈ బంగాళదుంప, క్యారెట్ అనేది మాత్రం పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఇందులో చాలా ఈజీగా కూడా అయిపోతుంది. మార్నింగ్ లంచ్ బాక్సెస్లో ప్రిపేర్ చేయొచ్చు తొందరగా. ఇంకా కాయగూరలు వేగిపోయిన తర్వాత టమాటో కూడా వేసేసుకుందాం. టమాటో కాసేపు మగ్గిన తర్వాత మనం ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా ఆ బియ్యం కూడా వేసేసుకుందాం. చూడండి, నేను రెండు కలిపి కడిగేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇవి కూడా వేసేసుకుందాం. ముందుగానే కడిగి ఉంచుకోకర్లేదు, అప్పటికప్పుడు కూడా కడిగి వేసుకోవచ్చు. చూడండి, ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నామో ఆ గ్లాస్తో 2 గ్లాసులు వాటరు, ఏ గ్లాస్తో అయితే కందిపప్పు తీసుకున్నామో ఆ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. అంతే, ఇంకా మనం వేసేసుకోవడమే. వాటర్ వేసేసుకోవాలి. వాటర్ వేసేసుకొని ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనం ఇంకా సాల్ట్ అసలు వేసుకోలేదు కదా, ఇలా మూత పెట్టే ముందు టేస్ట్కి సరిపడం సాల్ట్ వేసుకోవాలి. మనకి టేస్ట్ ఎంత అయితే సరిపోతుందో అంత సాల్ట్ వేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసుకున్నాము. మూత పెట్టుకున్న తర్వాత చూడండి, నాకు ఉడికిపోయిన తర్వాత చూపిస్తున్నాను మీకు. కుక్కర్ అయితే 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. పొడి పొడిగా వచ్చిందండి, చాలా బాగా వస్తుంది. కుక్కర్ పెట్టకపోయినా నార్మల్ తపెల్లో మూత పెట్టుకున్న అట్టేసరన్నంలో సిమ్లో పెట్టుకొని ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, ఇలా వారానికి 2 సార్లు చేసి పెట్టామనుకోండి పిల్లలకి అన్ని రకాల ప్రోటీన్స్ అందుతాయి. వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.